బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో హైదరాబాద్లో పార్కింగ్ కష్టాలు ఇక ఈ ముచ్చట నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళకందరూ కూడా తెలిసే. షాపింగ్ దగ్గరికి వెళ్ళిన ఇక మెయిన్ కొన్ని ఏరియాస్ చెప్తా. సికింద్రాబాద్ జనరల్ బజార్, బేగం బజార్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ అండ్ దాంతోపాటు బల్కంపేట ఏరియా. ఈ ఏరియాస్ మనం వెళ్ళినాం అనుకో పార్కింగ్కి చుక్కలు కనిపిస్తుంది, కానీ కార్ పార్క్ చేయలేంది మన పని అస్సలే కాదు. అందుకనే వీటన్నిటికీ ఒక చెక్ పెట్టాలని డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ అండ్ సైమల్టేనియస్గా ట్రాఫిక్ అధికారులు, జీహెచ్ఎంసీ కూడా. సో అందుకని మరి ఏం చేసిర్రు, చెక్ పెట్టాలి అని అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసారు. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేసిర్రు, అసలు అది ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తా. ఇక ప్రజెంట్ నేను కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నగా ఒక లుక్ వేసుకోండి విజువల్స్లో, మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడ ఉన్నా అనేది. సో ఎగ్జాక్ట్గా నేను కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నా. సో కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో ఇంకేదైనా లంగ్ స్పేస్ మిగిలి ఉంది అని అంటే అదొక కేబీఆర్ పార్క్ మాత్రమే. సో అందుకని మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ రష్ ఇంత అంతా కాదు ఇక్కడ. ఇంకా చెప్పాలి అంటే కేబీఆర్ చుట్టూ ఉండే కార్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో వీకెండ్స్లో అయితే 1 లేన్ కాదు 2 లేన్లో కూడా కార్ పార్కింగ్ పెట్టాల్సిన సిచ్యువేషన్. సో కార్ కూడా పెట్టాలి అంటే ఇక్కడ స్పేస్ కూడా లేదు కదా పాపం. మరి వచ్చిన వాళ్ళు కూడా విజిటర్స్ ఏం చేస్తారు, అందుకనే కేబీఆర్ చుట్టూ కూడా కార్లు పెట్టిపోతారు. కానీ వాళ్ళు పెట్టి వాళ్ళ కొంత కన్వీనియన్స్ కోసం వాళ్ళు వెళ్ళిన తర్వాత బయట ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఘోరంగా ట్రాఫిక్ జామ్. సో మనం 10 నిమిషాల్లో వెళ్ళాల్సిన స్ట్రెచ్ కొంచెం వర్షం పడ్డా, కొంత హెవీ ట్రాఫిక్ పెరిగినా మినిమం ఒక 1/2 అవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అర్జెంట్ వర్క్స్ ఉంటాయి, వెళ్ళక తప్పదు. ఖచ్చితంగా ఈ స్ట్రెచ్చే క్రాస్ చేయాలి. మరి ఏం చేయాలి, అందుకనే ఇదే ఏరియాలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చూద్దాం. ఇన్ కేస్ ఈ పైలట్ ప్రాజెక్ట్తో పార్కింగ్ సమస్యలకు చెక్ పడితే మిగతా ఏరియాలో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే ఆ పైలట్ ప్రాజెక్ట్. ఇట్లాంటివన్నీ కూడా మనకు హైదరాబాద్లో కొత్త. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ఒక మొదటి ప్రాజెక్ట్, తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ముంబై, ఢిల్లీలో ఇవి క్వైట్ కామన్గా వాడుతుంటారు. ఎందుకంటే అక్కడ ఉండే గజిబిజి గందరగోళం లైఫ్కి, ట్రాఫిక్కి, అక్కడ ఉండే కన్స్ట్రక్షన్ మోడల్స్కి, షాపింగ్ మాల్స్కి ఇది వెరీ 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 సూటబుల్. అండ్ దాంతోపాటు స్పేస్ కొంచెం పార్కింగ్ ఎక్కువ. అందుకని హైదరాబాద్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కంప్లీట్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇదంతా కూడా కొరియన్ టెక్నాలజీ అనమాట. సో ఇప్పుడు మనం ఆ టెక్నాలజీ చూస్తున్నాం కదా, ఆ మూవింగ్ మనకి వెహికల్స్ సంబంధించిన ఎట్లా మనం పార్కింగ్కి తీసుకుంటారు, ఎట్లా దాన్ని పార్క్ చేయొచ్చు, మళ్ళీ ఎవరైనా వెహికల్స్ కావాలంటే ఎట్లా తీసుకోవాలి అనేది జస్ట్ ఒకసారి మీరు విజువల్స్లో లుక్ చేసేసుకోండి. చూసిండ్రా ఆ మూమెంట్ మనకు కనిపిస్తుంది కదా. సో వాటిపైన F9, F10, F11 అనేది కూడా ఆ ప్లాట్ఫామ్ పైలట్కి కూడా రాసి పెట్టారు. సో అది ఏంటి అంటే జస్ట్ వాళ్ళు బటన్ నొక్కిన తర్వాత అట్లా ఏదైతే మనకు కనిపిస్తుంది కదా ఏరియా, అది వచ్చి ఆగిపోతుంది. సో అక్కడ మనం కార్ పార్క్ చేసిన తర్వాత అగైన్ మూమెంట్ స్టార్ట్, మళ్ళీ బటన్ నొక్కుతారు, అగైన్ మూమెంట్ స్టార్ట్ అయ్యి అది పైకి లిఫ్ట్ అవుతుంది. ఇందాక మనం చూసినాం కదా F9 దగ్గర ఒక మనిషి ఉండే. సో ఇప్పుడు ఆ విజువల్స్లో చూస్తుంటే ఆయన పైకి వెళ్తున్నాడు. సో ఆయన ప్లేస్లో కార్ పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది అనమాట. సో అది మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటేట్ బట్టి ఆ వెహికల్ వెయిట్ బట్టి డిసైడ్ చేస్తారనమాట. సో కంప్లీట్గా ఇదంతా మనం చూస్తున్నాం కదా, దాదాపు ఒక్క దాంట్లో మనకి 5 to 6 కార్ పార్క్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అండ్ కంప్లీట్గా 72 కార్స్ దీంట్లో పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి హెవీ వెహికల్స్ పరిస్థితి ఏంటి, ఆ కార్ వెయిట్ ఇది ఆపుతుందా అనే డౌట్స్ కూడా చాలా మందికి వస్తాయి. సో అందుకనే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కిందనే ట్రయల్ రన్ కింద ఒక 10 days పాటు రన్ అవుతుంది. సో ఈ 10 daysలో సక్సెస్ఫుల్గా ఉంటే దాన్ని ఇనాగ్రల్ చేస్తారు. అయితే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో 3.5 ton ఆఫ్ వెయిట్ మోసే హెవీ వెహికల్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ స్పెషల్ ర్యాక్ అంతా కూడా 3.5 ton మోసేది. అండ్ దాని తర్వాత మిగతా ఏదైతే ర్యాక్స్ కనిపిస్తున్నాయి ఇందులో 2.5 tons వరకు కూడా కెపాసిటీ ఉండేటట్టు దాన్ని డిజైన్ చేశారు. సో మొత్తానికైతే ఒక ట్రయల్ రన్ అయితే స్టార్ట్ అయింది కొరియన్ టెక్నాలజీతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది. నిజంగా ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే హైదరాబాద్లో పూర్తిగా ట్రాఫిక్ సమస్యలకి చెక్ పెట్టే పరిస్థితి అసలే ఉండదు. ఎందుకంటే డే బై డే ప్రతి ఇంట్లో కూడా వెహికల్స్ పెరుగుతూనే ఉన్నాయి. గతంలో 2 వీలర్స్ ఉండే, 2 వీలర్స్ ప్లేస్లో ఒకటి ఉండే ప్లేస్లో 2 అయిపోయినాయి, 2 అయిపోయే ప్లేస్లో ఇప్పుడు కార్స్ కూడా వచ్చి చేరిపోయినాయి. సో కంప్లీట్గా ట్రాఫిక్ అయితే చెక్ పడే పరిస్థితి హైదరాబాద్లో అస్సలే ఉండదు. కాకపోతే రద్దీగా ఉండే ప్లేసెస్లో ఇట్లాంటివి ఏర్పాటు చేయడం వల్ల కొంత ట్రాఫిక్కి ఇబ్బందులు ఉండవు. అండ్ దాంతోపాటు ఎవరైనా వెహికల్ పార్క్ చేసుకోవాలి బయట పెట్టి పోతే ఒక పక్క చాలాన్, ఇంకో పక్క ట్రాఫిక్.
దీని నుంచి మాత్రం పబ్లిక్కి ఒక రిలీఫ్ అయితే దొరుకుతుందనే చెప్పొచ్చు. సో అందుకనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో 10 days పాటు ట్రయల్ రన్ జరుగుతుంది. ట్రయల్ రన్ సక్సెస్ అవుతే ఇది ఇక్కడే ఉంటుంది. అండ్ దీనిలాగే ఇంకా మిగతా ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి నవనిర్మాణ్ సంస్థ గవర్నమెంట్ జిహెచ్ఎంసీతో టైఅప్ అయింది. 10 years పాటు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే 10 years పాటు మెయింటెనెన్స్ మొత్తం కూడా ఆ సంస్థకు సంబంధించినట్లే ఒప్పందాలు కూడా జరిగిపోయినాయి. సో ఇదనమాట పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి. అండ్ కార్ పార్కింగ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ కార్ ఎవరు పార్క్ చేయాలి, దాని మెయింటెనెన్స్ ఎవరు చూడాలి, లేదు మేము పార్క్ చేయలేకపోతే ఎవరు చేయాలి, ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తాయి కదా మీకు. ఎస్, సో అట్లాంటి డౌట్స్కి కూడా ఇప్పటికే మనం ఇప్పటిదాకా ఒక మనిషి పైకి వెళ్తున్న విజువల్స్ చూసాం కదా. సో అట్లనే వాళ్ళని కూడా 3 shiftsగా ఇక్కడ ఉంచబోతున్నారు. ప్రతి షిఫ్ట్ కూడా ఒక 4 to 5 members-ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో ఎవరైనా ఇబ్బంది పడి వాహనదారులు వాళ్ళు పార్క్ చేయలేకపోతే ఇక్కడ ఉండే సిబ్బంది కార్ పార్కింగ్ చేస్తారు. అండ్ దాంతోపాటు వాళ్ళే మళ్ళీ కీస్ కూడా తెచ్చిస్తుంటారు అనమాట. సో అట్లాంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. సో ఇదనమాట మొత్తానికి పైలట్ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.